ఓయూకు వెళ్లాలంటే ధైర్యం కాదు అభిమానం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూకు గొప్ప చరిత్ర ఉందని, అందుకే క్యాంపస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు 1000 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుని ఓయూను అభివృద్ధి చేస్తామన్నారు. గడీలను నేలకు కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉందని, ఓయూ విద్యార్థులే మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారన్నారు. ఎందరో పోరాట యోధుల ఈ యూనివర్సిటీకి మనకు ఇచ్చిందని తెలిపారు. అణిచివేతకు గురైనప్పుడే పోరాటం మొదలవుతుందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ఓ పార్టీ నేతలు భూమి ఎక్కడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు రేవంత్. 2 ఏళ్ల పాలనపై కొంతమంది మాట్లాడుతున్నారని, వాళ్లకు విద్య గురించి ఏం తెలుసని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల మనసు తనకు బాగా తెలుసని, పేదలు ఏం ఆశిస్తారో తనకు తెలుసన్నారు. కొందరిలాగా తనకు ఫామ్ హౌజ్లు లేవని, చరిత్ర చెప్పే విధంగా మంచి పనులు చేస్తామన్నారు. ఇక సామాజిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాది ధైర్యం కాదు, నాది అభిమానం. మా సోదరులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌజులు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములు వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు. ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు. ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. నేను గుంటూరులో చదువుకోలే, గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా, ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు. పేదవాడు ఏం అడుగుతాడు, ఏం ఆలోచన చేస్తాడు, పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు, ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి, ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను వాళ్ళని అడగదలుచుకున్నా, ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తాన్నారు, 10 ఏళ్ళు ఉన్నారు, ఎవరికన్నా ఇచ్చిరా?
మీరు 3000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాం. ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది, ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది, ఇంకొక ఆయనకు మోయినాబాద్ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది. 100 ఎకరాల ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న, ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే.